జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వల్లంబాయ్ హృషికేశవరెడ్డి ఎంబీఏ, వైఎస్ఆర్ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు జమ్మలమడుగు. మరి ఇవాళ మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా అక్కడంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వాడలా ఈరోజు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు ప్రతి వాడ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తనయుడు, ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నాయకుడిగా ఏ కార్యక్రమాలు చేయగలుగుతాడో మరి అవన్నీ కూడా చేసి చూపించిన నాయకుడు ఆనాడు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఏదైతే ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా నీరు గారుస్తూ ఉంటే మరి ఆ రోజు బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ప్రజలకందరికి కూడా నేను ఉన్నాను, ఎవరు కూడా అధైర్యపడద్దండి అని చెప్పి ఒక భరోసా కల్పించి మరి ఏదైతే పాదయాత్ర ద్వారా మరి ప్రజల మన్ననలు పొంది ఎప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలతో ఆయనకు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకోకుండా మరి ఆయన ఏదైతే 5 ఏళ్ల ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. మరి ఏదైతే సంక్షేమ పథకాల ఏదైతే ప్రదాతగా మారి ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి సంక్షేమ పథకము మరి అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొస్తే మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి అడుగులు ముందుకేస్తుంది. మరి ఇవన్నీ కూడా మరి ఏదైతే ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం ద్వారానే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా ప్రజాభిమానం ఆ రకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ జనసునామే. మరి ఈ రకంగా ప్రజల హృదయాలలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుని మరి ఈరోజు ఒక పండగ వాతావరణం వల్లే అన్ని చోట్ల కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు, కేక్ కటింగ్లు అయితే మీ అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని వాడవాడలో కూడా ఈరోజు కడప నియోజకవర్గంలో మరి జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ల తరఫు నుంచి మరి ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారములు. ప్రీతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన పరిపాలన 5 ఏళ్ల కాలంలో ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉండడం జరిగింది. ఆయన పెట్టిన పాలసీలు అన్నీ కూడా ఇంటింటికి ప్రతి పథకం కూడా అంది ప్రజలందరూ కూడా, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరికి కూడా ఏదో ఒక విధంగా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే రైతన్న నేస్తం కావచ్చు, ఈ విధంగా ఉద్యోగస్తులకు డిఏలు అందించడం కావచ్చు, ఈ విధంగా ఆయన చేసినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు అందరి ప్రజల్లో కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి రోజులు మర్చిపోయి ఈరోజు ఏమి అందలేదనేటటువంటి బాధ అందరిలో కూడా కలుగుతున్నది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు, తర్వాత వైద్యానికి, ఈ రెండింటికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటటువంటి సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను ఓపెన్ చేయడం జరిగింది. వాటిని ఈవేళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి సంకల్పం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.